హాయ్ ఫ్రెండ్, మీ పద్మ కిచెన్. వచ్చేయండి కిచెన్లోకి. మామిడికాయ, ములక్కాడ, దోసకాయ కర్రీ. ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిర్చి వేసుకుందాం, అలాగే తగినంత పసుపు, తగినంత సాల్ట్. బాగా మగ్గబెట్టుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయి దోసకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు వేసుకుందాం. ఇది శుభ్రంగా కలుపుకుని మూత పెట్టేసుకుందాం. బాగా మగ్గాక ఉప్పు కారం వేసుకుందాం. మగ్గిందో లేదు చూసుకుందాం. మగ్గిపోయింది. తగినంత కారం పోసుకుందాం. కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుందాం. తగినంత వాటర్ పోసుకుందాం. ఒక ఉడికాక మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఈ చిన్న మామిడికాయ కోసుకుని వేసుకుందాం. దోసకాయ పులుపు లేదు, పులుపు ఉంటే వేసుకోక్కర్లేదు. పులుపు లేదని వేస్తున్నాను నేను. తొక్క కూడా తీయలేదు, తొక్కతోనే వేసేస్తున్నాను. చిన్నకాయ కదా, తొక్క తీయలేదు. ఎప్పుడు ఇలా తీయకండి వేయలేదు, ఈసారి వేసేస్తున్నాను. ఒకరుగా ఉంటుందేమో అనుమానంగా ఉంది, అయినా వేసేస్తున్నాను. ఒక ఉడుకు పొంగొచ్చాక వేసుకుందాం అనుకున్నాం కదా మామిడికాయ ముక్కలు. ఇక వేసేసుకుంటున్నాం. తొక్కలతో ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైము. చిన్నకాయ తొక్క ఎలా తీయాలో తెలియక ఆ తొక్క తీసేది కూడా లేదు. వేసేసాను ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ సరిపోలేదు. కలిపేసుకుని మూత పెట్టేసి దగ్గరికి ఎగరబెట్టుకుందాం. ఈలోగా ఒక ఎల్లుపాయ చితగొట్టుకుని వేసుకుందాం, బాగుంటుంది. పచ్చి ఎల్లుపాయ. మూత పెట్టేసుకుందాం. ఎల్లుల్లిపాయ చితగొట్టేసాను, పవర్లో వేసుకుందాం. కలిపేసుకుని మూత పెట్టేసుకుని దగ్గరికి ఎగిరేదాకా ఉంచుకుని నింపేసుకుందాం. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ములక్కాడ, దోసకాయ, మామిడికాయ సూపర్గా ఉంది. మన మనసు పెట్టి వండింది కర్రీ బాగోదు. ఇది బాగుంటుందా లేదా అని వండిన కర్రీ చాలా టేస్ట్గా ఉంది. నేను చూసాను, టేస్ట్ చాలా బాగుంది. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. చక్కగా ఆ మామిడికాయ ముక్కలు పుల్లగా, ఆ మామిడికాయ పులుపు అంతా ములక్కాడలో లాగి సూపర్గా అంటే సూపర్గా ఉంది. చూసారా కర్రీ. దీంట్లో కానీ ఎండ్రాయిలు ఉంటే సూపరు. చక్కగా చేపలు. కానీ వేళ శుక్రవారం కదా, తినకూడదు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, నచ్చితే కామెంట్ పెట్టండి. ఉంటాను, మీ పద్మ.